హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్. ఇవాళ వీడియోలో మనం స్నాక్ రెసిపీ ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ మినపగారెలు హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోతున్నాం. మరి అది ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం 2 కప్పుల మినపగుళ్ళను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వీటిని 4 నుంచి 6 గంటల పాటు వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. మీరు కనుక మినపగుండ్లు కాకుండా మినపప్పు తీసుకుని ఉంటే 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. చూసారు కదా, 6 గంటల తర్వాత శుభ్రంగా నానిపోయినాయి నీట్గా. సో దీన్ని ఒక్కసారి వాష్ చేసుకొని ఈ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు గ్రైండర్ ఉంటే గ్రైండర్, లేదంటే మిక్సర్ జార్లో ఈ మినపగుళ్ళని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం గ్రైండ్ అవ్వడానికి ఒక చిన్న టీ గ్లాసు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మిక్సర్ జార్లో అయినా అంతేనండి, మరి ఎక్కువగా వాటర్ యాడ్ చేస్తే మరి పల్చగా అయిపోతుంది పిండి, మన గారెల ప్రిపరేషన్కి కష్టం అవుతుంది. చూసారు కదా, నేనైతే కొంచెం బరకగా ఉన్నప్పుడే పిండిని తీసేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకా సాఫ్ట్గా రుబ్బుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని ఆ ఉల్లి తరుగుని, అలానే 8 నుంచి 10 పచ్చిమిర్చి, 3-4 టేబుల్ స్పూన్ల అల్లం ముక్కలు, అలానే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, అలానే కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుందాం. ఇవన్నీ వేసాక మీరు కావాలనుకుంటే దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని ఈ పిండి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 4 to 5 మినిట్స్ వరకు పిండిని బాగా కలుపుకోవడం వల్ల లోపల సాఫ్ట్గా, పైన చాలా క్రిస్పీగా, గారెలు చాలా టేస్టీగా హోటల్ స్టైల్లో ఉంటాయండి. చూసారు కదా, ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ మీద ఇలా పిండి ముద్దను తీసుకొని మన వేళ్ళతో ఇలా పల్చగా నొక్కోవాలి. మరీ పల్చగా కాకుండా, అలానే మరీ లావుగా కాకుండా ఇలా చక్కగా ఒత్తుకొని మధ్యలో ఒక హోల్ పెట్టుకొని స్లోగా ఈ ఆయిల్లోకి వదిలేయాలి. రెగ్యులర్గా గారెలు ప్రిపేర్ చేసుకునే వాళ్ళు సేమ్ ప్రాసెస్ని చేతులపైనే చేసుకుని ఆయిల్లో వదిలేస్తారండి. ఎప్పుడైనా ఒకసారి చేసుకునే వాళ్ళు ఇలా ప్లాస్టిక్ కవర్ మీద చేసుకుంటే మనకి ఈ గారెల షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలానే ఈ పిండిని నేను గ్రైండర్లో రుబ్బుకున్నాను కదా, మీరు కనుక మిక్సర్ జార్లో కనుక ఈ పిండిని రుబ్బుకొని ఉంటే ఒక 4 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత మీరు గారెల్ని ప్రిపేర్ చేసుకుంటే పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా మనం గ్రైండర్లో ప్రిపేర్ చేసుకున్న గారెల్లానే ఉంటాయి. అలానే పర్ఫెక్ట్గా వస్తాయి. అలానే ఆయిల్లో వేయగానే చాలామంది గారెలు పేలుతున్నాయని కంప్లైంట్ వస్తుంటాయి కదా, అది ఎందుకంటే మనం మినపగుళ్ళు కానీ మినపప్పు కానీ క్లీన్ చేసుకోకుండా అలానే నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల దాంట్లో రాళ్ళు ఇలాంటివైనా వేస్ట్ ఉంటే దానివల్ల మనం ఆయిల్లో వేయగానే ఈ పిండి పేలుతుంటుంది. సో మనం ఎప్పుడైనా నానబెట్టుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని క్లీన్ చేసుకొని అప్పుడు నానబెట్టుకోవాలండి. మనం నానబెట్టేశాక గ్రైండ్ చేసే ముందు చెక్ చేసుకొని వాటిల్లో రాళ్ళు తీయడం అనేది చాలా కష్టమవుతుంది. సో నానబెట్టే ముందే ఒకసారి అంతా చెక్ చేసుకొని రాళ్ళు అలాంటి వేస్ట్ ఏం లేకుండా చూసుకొని నానబెట్టుకోండి. చూసారు కదా, మీరు మిక్సర్ జార్లో చేసినా కూడా గ్రైండర్లో చేసినట్టే క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా హోటల్ స్టైల్లో పర్ఫెక్ట్గా వస్తాయి. మనం బ్రేక్ఫాస్ట్కి కానీ, ఈవినింగ్ స్నాక్ కానీ, లేదంటే పండగలప్పుడు, స్పెషల్ అకేషన్స్ అప్పుడు గారెలు అనేవి ఎక్కువ ప్రిపేర్ చేస్తుంటాం కదా. మరి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు మొదటిసారి కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం, అలానే అప్పుడప్పుడు నేను వేసే పెయింటింగ్స్ కోసం మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.